ఇటు బెంగళూరుకి బార్డర్లో ఉన్న అనంతపురం తిరుపతితో పాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి, ఎందుకంటే ఇదంతా కూడా దాని ప్రభావమే. మీరు చూస్తే కనుక ఇటు హైదరాబాద్ వరకు కూడా దాని ప్రభావం కొనసాగుతోంది. విశాఖపట్నం, గుంటూరు, ఇటు హైదరాబాద్, తెలంగాణతో పాటు ఇటు కర్ణాటక మీదుగా ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ ప్రాంతాల మీద, రాయలసీమలో కొన్ని ప్రాంతాలు, కర్నూలు, కడప ఈ ప్రాంతంలో అంత లేదని చెప్పుకోవాలి. కర్నూలు, నంద్యాల ఈ ప్రాంతంలో కాకుండా ఇటు విజయవాడ నుంచి చూసుకుంటే కనుక ఈ స్పేస్ మినహా మిగతా అంతా కూడా ప్రభావం కొనసాగుతోంది. అయితే భారీ వర్షాలు మాత్రం కొన్ని చోట్ల మాత్రమే ఉండే అవకాశం ఉంది. అది కూడా ఎక్కడెక్కడ అనేది వాతావరణ శాఖ ఇస్తున్న రిపోర్ట్లో నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మాత్రం అనంతపురం, పులివెందుల, కద్దరి ఈ ప్రాంతాలు, రాయచోటి, అనంతపురం, ఇటు పులివెందుల, రాయచోటి, తిరుపతి ఈ ప్రాంతాలకు ఉంది. నగరి, చిత్తూరు, మదనపల్లికి సంబంధించి కాస్త, కానీ హిందూపురం ఈ ప్రాంతాలకు సంబంధించి కాస్త కొనసాగే అవకాశం అయితే మాత్రం క్లియర్ కట్ గా కనిపిస్తోంది.